అశోక్ సార్ విద్యార్థులలో మరొకసారి హీరో కావడం కోసం ఆయన ప్రచారం అంటే ఇప్పుడు మిగిలిన అభ్యర్థులకి మాట్లాడితే అంత ప్రచారం రాదు కాబట్టి కేవలం తీర్మానం మల్లన్న టార్గెట్ చేస్తే ఇటు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి మల్లన్న విమర్శించడం ద్వారా అశోక్ సార్ ఈ 3 జిల్లాలలో పేరు తెచ్చుకోవాలని ఆయన పాపులారిటీ కోసమే ఇట్లా చేస్తున్నాను ఒక విమర్శ ఉంది. మరి దీనికి మీ సమాధానం ఏమంటుందంటే అశోక్ సార్కి ఇవాళ కొత్తగా పాపులారిటీ తెచ్చుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే నేను ఇవాళ నిరుద్యోగుల కోసం నిక్కాల్సి కొట్లాడుతున్నాను. 2016లోనే టీశాట్ మనడిలో క్లాసులు చెప్తే 80 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇవాళ అశోక్ సార్ అనే వ్యవస్థకు సంబంధించి 5 కోట్ల వ్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణ విద్యార్థి లోకానికి మొత్తం అశోక్ సార్ తెలుసు. అశోక్ సార్ ఏం చేసిండు తెలుసు, ఎలాంటి కొట్లాడి చేసిండు. తీర్మానం వల్ల నేను విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తీర్మానం వల్ల లాంటి వాడు ఈ సమాజంలోకి వస్తే వ్యవస్థ ఖరాబైందనే నా బాధ. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దుష్టులు, ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ రాజకీయాల్లో ఉండవద్దు అనేది నా బాధ. దానివల్ల తీర్మానం వల్ల విమర్శలు అనేది ఎక్కువ పెడతా ఉన్నాం. అంటే ఈ వ్యవస్థ ఎమ్మెల్సీ పదవి పనికిరాడు ఆయన అని చెప్తున్నా. మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎన్నుకోవాలని చెప్తున్నా. నిజంగా పట్టభద్రులు అనే వాళ్ళు ఆ పట్టభద్రుల సంబంధించిన అంశాలకు తెలిసిన వాళ్ళు ఎన్నుకోవాలని చెప్తున్నా. ఏమి తెలియని జీరో నాలెడ్జ్ ఆయనకి ఏం తెలుసు చెప్పండి. ఒక జోనల్ సిస్టమ్ ఉంటుంది చెప్పని చెప్తా. రాష్ట్రంలో అసలు ఎన్ని జోన్లు ఉన్నాయో తెలుసా? తీర్మానం వల్లకి ఏ జోన్లు ఏ జిల్లాలో తెలుసా? ఏ జనాభా ఆధారంగా చేస్తే తెలుసా? అసలు జోనల్ సిస్టమ్ తప్పని నేను చెప్తున్నా. స్థానికత ఎంత ఉంటుందో తెలుసా ఆయన తీర్మానం వల్లకి? జోనల్ స్థాయి తెలియదు, జిల్లా తెలియదు, ఆర్జెంటల్ రిజర్వేషన్ తెలియదు, వర్టికల్ రిజర్వేషన్ తెలియదు, గ్రూప్ 2 ఉద్యోగాలు తెలియదు, గ్రూప్ 1 ఉద్యోగాలు తెలియదు, రీలింక్మెంట్ ఆప్షన్ అంటే తెలియదు, ఏం తెలియదు, ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. అసలు ఎమ్మెల్సీ అనే పదవికి పనికి రాడు. నిరుద్యోగులు అసలు ఇది ఇక్కడ ఏంటంటే ఇది మేధావుల సంబంధించిన సభ, విద్యార్థుల సంబంధించిన అంశాలు, ఉద్యోగుల సంబంధించిన అంశాలు. ఉద్యోగులు ఇవాళ 317 జీవో ఉంది. ఆ 317 జీవో అవగాహన ఉండాలి. ఇలా సిపిఎస్ అనే పద్ధతి కొనసాగుతుంది. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పింది. దానిపైన మాట్లాడాలా? ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి స్థానికత మీద మాట్లాడాలా? వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీ మీద మాట్లాడాలా? వాళ్ళకి కావాల్సిన డిఏల గురించి మాట్లాడాలా? ఏరియాస్ గురించి మాట్లాడాలా? ఆసుపత్రిలో ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడాలా? ఆ బిల్స్ పెండింగ్ బిల్లు గురించి మాట్లాడాలి. ఇది కదా మాట్లాడాల్సింది. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా ఉద్యమాలు నిర్వహించారు. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తాను ఉద్యోగాలు ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం. నోటిఫికేషన్లు ఇచ్చింది, ఫలితాలు విడుదల చేసింది అంతా కూడా బీఆర్ఎస్ హయాంలోనే. బట్ కేవలం వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. మరి ఈ రోజు చెప్తున్నప్పుడు మీరు దాన్ని తిప్పుకొట్టడం లేదు. అదే విధంగా ఇస్తున్న ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ స్టార్ట్ చేస్తున్నారు February 1 నుంచి. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు అయినా కూడా మీరు ఎందుకు ఉద్యమిస్తలేరు? మీరు ఏమైనా కాంగ్రెస్ కి కోబట్టుకున్నారు? వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పైన జెండా, నిరుద్యోగ జెండాని మొట్టమొదటిసారి పోరాటాన్ని ఎగరవేసింది అశోక్ సార్. లాస్ట్ 2 నెలల క్రితమే వీళ్ళు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు కావడం లేదు. జియో నెంబర్ 46 బాధితులు రోడ్ల మీద తిరుగుతున్నారు. గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 3లో 1368 పోస్టులు ఉంటే వాటికే తేదీలు ఇచ్చారు తప్ప పోస్టులు పెంచలేదని, మెగా డిఎస్సీలు దగా చేశారని, 25,000 పోస్టులు పెంచాలని, గురుకుల అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, టిటి నోటిఫికేషన్ ఇవ్వాలని 6 అంశాలతో 2 నెలల క్రితమే అశోక్ సారు కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు జెండా ఎగరేసి కొట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మోసం చేయడానికి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. నేను నమ్మాను. కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పిన 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక ఫిబ్రవరి నుంచి మొదలవుద్దని చెప్పేసి భావించారు. అందుకే 100 రోజుల వరకు వాళ్ళని ఏమీ అనాల 101 రోజుల నుంచి విమర్శలు చేయడం మొదలు పెట్టాను. ఇవాళ నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం యొక్క మెడలు వంచే శక్తి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అశోక్ సార్. రేపు నిరుద్యోగులందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తాను. నేను 30,000 ఉద్యోగాల గురించి చెప్పాను. వాళ్ళొక్క నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చిన నెల గ్రూప్ 1 60 పోస్టులు పెంచారు. అదే మెగా డిఎస్సీలో భాగంగా 6,500 పోస్టులు వాళ్ళు ఉంటే 11,000 పోస్టులు పెంచారు. అంటే పోస్టులు పెంచారు కానీ ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టకుండా నియామకోతలు ఎట్లా వస్తాయి? ఎగ్జామ్ పెట్టకుండా రిజల్ట్ ఎట్లా ఇచ్చారు? ఏ లెక్కని ఇచ్చారు? అంటే వీళ్ళు దొంగ లెక్కలు చెప్తున్నారు. 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెట్టకుండానే పాత ఉద్యోగాల లెక్కలు చెప్తున్నారు. అసలు వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారా? గత గవర్నమెంట్ 89,000 ఉద్యోగాల లెక్కలు గుర్తు పెట్టుకొని దీన్ని కలిపి 2 లక్షల ఉద్యోగాలు అంటారు. వాళ్ళకి తాడలేదు. ఇప్పటిదాకా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. ఇప్పటిదాకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టింది లేదు. ఏదో 3-4 సభ్యులను పెట్టారు. ఇంకా 4 సభ్యులు అది ఖాళీగానే ఉంది. అంటే వీళ్ళకి ఏది కూడా నిరుద్యోగులు అంటే, విద్యా వ్యవస్థ అంటే పూర్తి స్థాయిలో గత గవర్నమెంట్ అయితే ఏ విధంగా మోసం చేసిందో దానికి 200% మోసం చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు జెండా ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా విద్యార్థుల యొక్క డిమాండ్ల మేరకు వాళ్ళ ఎమ్మెల్సీగా నిలబడి రేపు గెలవబోతున్నా. కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. పైగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీర్మానం వల్ల ఓడగొట్టడం
వాళ్ళు ప్రత్యేకంగా సిద్ధంగా